అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం బెల్లంతో దోసలు వేసుకుంటున్నాము. ముందుగా బౌల్‌లో అరకప్పు బియ్యపిండి, ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా అంతే యాలకుల పొడి, అరకప్పు బెల్లం. అరకప్పు బెల్లం సరిపోతుందండి. ఇంతకు మించి మీరు ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు బెల్లం ఒక గిన్నెలో వేసుకొని, పావు కప్పు నీళ్లు వేసుకొని, బెల్లం కరిగి ఒక పొంగు రావాలండి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగిపోయిన బెల్లాన్ని మనం ఇప్పుడు పిండిలో వేసుకొని కలుపుకోవాలి. దీంతో పాటుగానే మనం నీళ్లు వేసుకోవాలండి. ఇలాంటి విస్కర్ ఉండాలండి తప్పనిసరిగా. ఇది ఉంటేనే మనకి ఎక్కడ గూడా ఉండలు లేకుండా దోస బ్యాటర్ బాగా వస్తది మనకి. నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయండి ఈ పిండికి. నాకు 1.5 గ్లాస్ దాకా పట్టాయి నీళ్లు. మీరు చూసుకుంటా కలుపుకోండి. మరీ పల్చగా అయిపోతే కూడా కష్టమే. పెనం మీద నుంచి దోస రాదు. చూసుకుంటా కలుపుకోండి. స్మూత్‌గా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా రావాలండి. ఇలా అయితే మనకు కరెక్ట్‌గా వచ్చినట్టు దోస పిండి. మనకు దోసలు వేసుకుంటే ఎలా వస్తాయి పల్చగా. మరీ పల్చగా కాదు, అలానే మరి చిక్కగా కాకుండా మధ్యంతరంగా ఉండాలండి పిండి. ఇప్పుడు ఈ పిండిని మనం తవ మీద వేసేసుకొని రోస్ట్ చేసుకుందామండి. నేనిక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే నూనె గూడా వేసుకోవచ్చు. పొద్దున్న మనకి ఎటువంటి పిండిలు లేనప్పుడు ఇన్‌స్టంట్‌గా మీరు ఇలాగ బెల్లం దోస వేసుకొని చూడండి. చాలా బావుంటదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాం కదా! వేడి వేడిగా చాలా బావుంటాయండి. ఎంత ఎర్రగా కాలినాయో చూడండి. బియ్యపిండి వేసాం కాబట్టి మీకు అలాగన్నా సరే వచ్చినియండి దోసలు. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చినాయో. వేడి వేడిగా బెల్లం దోసలు రెడీ అయిపోయినాయండి. నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ సో మచ్.